హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వీకెండ్ వ్లాగ్ ఇది. వీకెండ్ మార్నింగ్ స్కూల్ ఉండదు కాబట్టి కొంచెం లేట్‌గానే లేస్తారు. లేచిన తర్వాత పిల్లలకి ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి వాళ్ళకి ఫేవరెట్ ఇష్టమైన న్యూటెల్లా వేసేసి చాక్లెట్ పూసి చపాతీ మీద ఇచ్చేసాను. అండ్ ఈరోజు బయట క్లైమేట్ కూడా చాలా బాగుంది వెదరు. ఆహ్, అంటే మంచిగా ఎండ ఉంది అండ్ చలి లేదనమాట. ఒక్కోసారి ఎండ ఉన్నా చలి ఉంటది. బట్ వెదర్ అయితే వితౌట్ జాకెట్ వెళ్ళిపోవచ్చు అంత బాగుంది. పిల్లలిద్దరికైతే బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసాను. ఇంకా మా ఇద్దరి కోసం ఈరోజు ఓట్స్ స్మూతీ చేస్తున్నాను. ఓట్స్ కొంచెం ఒక 15 మినిట్స్ అలా సోక్ చేసిన ఓట్స్ అండ్ ఓవర్ నైట్ సోక్ చేసిన ఆల్మండ్స్, డేట్స్ ఇవి వేసేసుకున్నాను. తర్వాత పంప్కిన్ సీడ్స్ కూడా సోక్ చేసినవే. నెక్స్ట్ కొంచెం యాపిల్, తర్వాత పియర్ అండ్ మిల్క్ ఇవన్నీ వేసి స్మూతీ చేసుకున్నాను. బనానా లేదు, లేదంటే బనానా వేసేదాన్ని. నెక్స్ట్ ఇంకా దానిపైన కొంచెం నానబెట్టిన చియా సీడ్స్, బాదం బాదం అండ్ డేట్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ వేసేసుకొని తిన్నా. ఇది చాలా ఫిల్లింగ్‌గా ఉంటది అండ్ హెల్తీగా ఉంటది. మంచిగా అంటే ఎనర్జీ బూస్ట్ లాగా అనిపిస్తది ఇమ్మీడియేట్‌గా. వీకెండ్ గదా! వీకెండ్ అంటే ఇద్దరు పిల్లలకి క్లాసెస్ ఉంటాయి. ఈరోజు ఆద్యమ్మకి బాస్కెట్ బాల్ క్లాస్ ఉంది. రీసెంట్‌గానే జాయిన్ అయింది. లాస్ట్ వీక్ ఫస్ట్ గేమ్ అయిపోయింది. ఈ వీకెండ్ వచ్చేసి తనకి సెకండ్ గేము. This is new when it was really బాస్కెట్‌బాల్‌కి రీసెంట్‌గానే జాయిన్ అయింది. జస్ట్ ఒక గేమ్ అయిపోయింది అంతే. దానికి లాస్ట్ వీక్ ఇది సెకండ్ గేము. ఇంకా స్టిల్ లెర్నింగ్ ప్రాసెస్‌లో ఉంది. ఇంకా మేబీ టైం పడతది తనకి. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి. గేమ్ వచ్చేసి 11:30-12:30 అయిపోయింది గేము. ఇంకా ఇంటికొచ్చేసి ఫాస్ట్‌గా లంచ్ అయితే చేసేసాను. ఈరోజు గోరుచిక్కుడు ఫ్రై అండ్ పాలకూర వేసి పప్పు చేశాను. అండ్ రైస్ ఫాస్ట్‌గా వంటదైతే చేసేసాను. అప్పటికే లేట్ అయిపోయింది మేము ఇంటికొచ్చి వంట చేసేసరికి. అదే బాయ్. ఆద్యమ్మకి అరౌండ్ 3కి అట్లా స్విమ్మింగ్ క్లాస్ ఉన్నింది. సో, ఇంకా స్విమ్మింగ్ క్లాస్‌కెళ్ళొచ్చి హెడ్ బాత్ చేసేసి ఇమ్మీడియేట్‌గా 4కి అట్లా బర్త్‌డే పార్టీ ఉన్నింది కిడ్స్‌ది. సో, ఇంక వాళ్ళిద్దరిని అక్కడ డ్రాప్ చేసి మేము ఇంకా కాస్కో వెళ్ళాము. కొన్ని థింగ్స్ కావాల్సినవి ఇంట్లోకి ఫ్రూట్స్ ఇలాంటివి అయిపోయి ఉంటే అవి తీసుకొద్దాం అని చెప్పి డైరెక్ట్ వాళ్ళనిద్దరిని డ్రాప్ చేసి పార్టీలో బర్త్‌డేకి ఇంకా మేము వెళ్ళి కాస్కోలో ఇవన్నీ తీసుకొని ఆ రోజు వచ్చాము.
నెక్స్ట్ డే సండే మార్నింగ్ టెంపుల్‌లో నేను రోటీ మేకింగ్‌కి హెల్ప్ కావాలంటే సైన్ అప్ చేసున్నాను. సో, అది అయిపోయిన తర్వాత హారతి అయిపోయింది. తర్వాత లంచ్ కూడా అక్కడే తినేసి నెక్స్ట్ చారిటీ కోసం ఈ గ్రోసరీస్ అన్నీ బాక్స్‌లో ప్యాక్ చేయాలి. సో, దానికి కూడా కొంచెం హెల్ప్ చేసి మార్నింగ్ 9:30 టు 3 వరకు ఉండొచ్చాను. నేను కొన్ని రీసెంట్ డేస్‌లో తీసుకున్న ఐటెమ్స్‌ని చూపించబోతున్నాను. అంటే థాంక్స్ గివింగ్‌కి దానికి ముందు, తర్వాత కొన్ని చిన్న చిన్న ఐటెమ్స్ అయితే కొన్ని తీసుకున్నాను రీసెంట్‌గా. సో, అవి ఇప్పుడు చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే ఇది క్యూట్ అండ్ స్మాల్ బౌల్ సెట్ అనమాట. ఇది మొత్తం సెట్ ఆఫ్ 4 ఉన్నాయి. ఈ కలర్ బాగా నచ్చింది నాకు. ఇది వచ్చేసి నేను జేసీ పెన్నీలో తీసుకున్నాను. బిఫోర్ థ్యాంక్స్ గివింగ్కి ముందు మంచిగా మనం దేవుడికి ప్రసాదం పెట్టడానికి కానీ ఏదైనా వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. మొత్తం సెట్ ఆఫ్ 4 ఇది. అండ్ దాంతోపాటు ఇది వచ్చేసి సర్వింగ్ బౌల్ సెట్. దీంట్లో 2 పీసెస్ ఉన్నాయి. ఇవి కొంచెం పెద్దవి బౌల్స్, వైట్ బౌల్స్ అనమాట. ఇది కూడా జేసీ పెన్నీలో తీసుకున్నాను. ఇవి జేసీ పెన్నీలో తీసుకున్నాను. ఆ తర్వాత ఈ బ్లాక్ ఫ్రైడే రోజు ఎక్కడికి వెళ్ళలేదు, ఓన్లీ కాస్కో మాత్రం వెళ్ళాము. సో కాస్కోలో ఈ త్రోస్ తీసుకొచ్చాను ఆ రోజు. ఇది క్వీన్ సైజ్ బ్లాంకెట్స్ ఆర్ త్రోస్ అనొచ్చు. వింటర్కి బాగా పనికొస్తాయని చెప్పేసి కొంచెం పెద్దగానే ఉన్నాయి ఇవి. ఇది ఒకటి, సేమ్ దాంట్లోనే ఇంకొక బ్లాంకెట్. ఇది కూడా క్వీన్. ఇది మనం ఈవెన్ బెడ్ మ్యాట్రస్ మీద వేసుకోవచ్చు, లేదా కప్పుకోవడానికి 2 విధాలుగానే యూజ్ చేసుకోవచ్చు. సో ఇదొకటి అండ్ ఇంకొక బ్లాంకెట్ ఆర్ త్రో. ఈ 3 కాస్కోలో తీసుకొచ్చాను ఆ రోజు. ఇది అరౌండ్ $15 ఎంతో పడింది ఒక్కొక్కటి. ఇవి జస్ట్ ఆ రోజు ఓన్లీ కాస్కో వెళ్ళాం. 3 తీసుకొచ్చాను. అండ్ అలాగే ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటాం కదా, దాని స్టాండ్ అనమాట. ఇది రొటేట్ అవుతుంది. సో ఎలాగో ఇంకా క్రిస్మస్ వచ్చి ఆల్రెడీ 15 days పైన అయిపోయింది. ఈరోజు పిల్లలు వచ్చిన తర్వాత స్కూల్ నుంచి క్రిస్మస్ ట్రీ పెట్టాలి. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు పెడదామని చెప్పి. సో దాని స్టాండ్ అనమాట. ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాం. ఈరోజు ఈవినింగ్ ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. అండ్ మై ఫేవరెట్ ఇది జస్ట్ ర్యాండమ్గా ఒకరోజు మార్షల్లో వెళ్ళినప్పుడు తీసుకున్న ప్యాన్ ఇది. ఇది స్టెయిన్లెస్ స్టీల్. మంచిగా ఇట్లా హ్యాండిల్స్ వచ్చాయి 2. అండ్ కింద బాటమ్ కూడా మనకి చాలా థిక్గా ఉంది అండ్ వైడ్గా ఉంది. మంచిగా బిర్యానీస్ కానీ ఫిష్ కర్రీ వాటికి బాగా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి దీని బ్రాండ్ మాస్టర్ క్లాస్ అని చెప్పి ఉంది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇది చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. చూడడానికి మాత్రం బాగా స్ట్రాంగ్, అంటే వెయిట్ కూడా బాగానే ఉంది. బాటమ్ కూడా థిక్గా ఉంది. ఇది తీసుకున్నాను మార్షల్స్లో. ఇది $25 పడింది. దీనికి గ్లాస్ లిడ్ ఇచ్చారు. ఇది వాడిన తర్వాత చెప్తాను ఎలా ఉంది. అండ్ ఇంకా క్రిస్మస్ వచ్చేసింది కదా, డిసెంబర్ వచ్చేసింది, మనకి హాఫ్ అయిపోయింది. ఇంకా ఎప్పటి నుంచో పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు క్రిస్మస్ ట్రీ పెట్టాలి అని చెప్పేసి. సో అందుకే ఇంకా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇది కొంచెం ఫిట్ చేద్దామని చెప్పి, ఇది వచ్చేసి రొటేటింగ్ క్రిస్మస్ ట్రీ స్టాండ్ అనమాట. అమెజాన్లో తీసుకున్నది. మనకి మంచిగా
లైవ్లీగా ఉంటుంది. మన ఆర్టిఫిషియల్ ట్రీస్ ఉంటాయి కదా, సో వాటిని పెట్టుకోవడానికి అది మంచిగా లైవ్లీగా ఉంటుంది ఇంట్లో రొటేట్ అవుతూ ఉంటే. సో ఇదైతే మనకి అప్ టు 9 ఫీట్ ట్రీ వరకే హోల్డ్ చేస్తుంది అండ్ 120 LB వరకు వెయిట్ కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఉన్నదైతే చిన్నది 4 ఫీట్ ట్రీ అనమాట. సో దీన్ని పెట్టడానికి అని చెప్పి ఇది తీసుకున్నాము. మంచిగా దాంట్లో ఫిట్ అవుతుంది, అంటే చిన్నగా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల లుక్ బాగుంటుంది అండ్ పిల్లలకు కూడా నచ్చుతుంది రొటేట్ అవుతూ ఉంటే ఆ లైట్స్ అవంతా కూడా. అండ్ క్రిస్మస్ ట్రీ ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి మేము ఈ ఇంట్లో పిల్లల కోసం పెడుతూ ఉన్నాము. వాళ్ళకి ఇష్టం ఇట్లా క్రిస్మస్ ట్రీ పెట్టి క్రిస్మస్ ట్రీ రోజు గిఫ్ట్స్ అట్లా రియల్గా శాంటా వచ్చి ఇచ్చిన ఫీలింగ్ అనమాట వాళ్ళిద్దరికి. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అందుకే కొంచెం జస్ట్ ఆ ట్రీ అవన్నీ పెట్టి ఈరోజైతే స్టార్ట్ చేసాము. ఇది ఆర్టిఫిషియల్ ట్రీ 4 ఫీట్ ఉంటుంది. దీన్ని ఎవ్రీ ఇయర్ వాడుతూ ఉంటాము. మళ్ళీ అయిపోయిన తర్వాత ప్యాక్ చేసి లోపల పెట్టేస్తాం. సో ఇంకా దీన్ని మంచిగా ఓపెన్ చేసేసి ఆ రొటేటింగ్ స్టాండ్లో పెట్టేశాను. తర్వాత దానికి కొన్ని లైట్స్ ఉంటాయి కదా మనకి క్రిస్మస్ లైట్స్, అవి కూడా కొన్ని యాడ్ చేశాను అండ్ పిల్లల చేత డెకరేషన్ చేయించాను. ఇంకా అది వాళ్ళ పని అనమాట, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మిగతా అన్ని పట్టడానికి. నేను జస్ట్ మేమిద్దరం ఆ ట్రీ వరకు సెటప్ చేసి ఇచ్చాము, మిగతా అంతా ఇంకా డెకరేషన్ పార్ట్ వాళ్ళిద్దరు చూసుకుంటారు. వాళ్ళకి ఒక ఎంజాయ్మెంట్. ఇందులో మనకి బిల్ట్ ఇన్ 4 ఎలక్ట్రికల్ అవుట్లెట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ రిమోట్ కంట్రోల్ అనమాట ఇది. ఆ రిమోట్ కంట్రోల్తో మనకి లైట్ ఒకటి అండ్ రొటేట్ అవ్వడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో రొటేట్ ఆప్షన్ నొక్కగానే మనకి రొటేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం లైట్స్ పెట్టుకుంటాం కదా, సో లైట్స్ కూడా ఆన్ చేసుకోవచ్చు రిమోట్ కంట్రోల్తో. దీనికి 2 డిఫరెంట్ పోల్ అడాప్టర్స్ కూడా ఇచ్చారు. మన ట్రీని బట్టి సైజుని బట్టి మనం అడాప్టర్ పెట్టుకోవచ్చు. కొంచెం చిన్న సైజు, ఒకటి కొంచెం పెద్ద సైజు, ఇట్లా డిఫరెంట్ ఇచ్చారు. నేనైతే అంతా ఇంకా సెటప్ చేసాం ఆల్మోస్ట్. నీకు ఇష్టం వచ్చిన చోట పెట్టుకన్నా, ఫ్రంట్ వ్యూలోనే ఎక్కడైనా పెట్టేం కాదు. ఎనీవే ఇది రొటేట్ అవుద్ది కాబట్టి పెట్టేసి. బాగా అనిపించింది, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు దాన్ని డెకరేట్ చేసేటప్పుడు. సో మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఇది అమెజాన్లో దొరుకుతుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఫైనల్గా క్రిస్మస్ ట్రీని పెట్టేసాము, పిల్లలు చాలా హ్యాపీ. దట్స్ ఇట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, టేక్ కేర్, బాయ్.